హలో మచ్చా, ఆదివారం వచ్చేసింది. మీ అక్క తెల్లారి లేచిన వెంటనే అయ్యో నాకు చేపలు తినాలని ఆశగా ఉంది, నువ్వు పోయి మార్కెట్కి పోయి మంచిగా ప్రాణం ఉండే చేపలు, చెరువు చేపలే తీసుకురా అని అనింది. ప్రాణంతోనే ఉన్నింది చెరువు చేపలు. తీసుకొని కట్ చేసుకొని నీట్గా ఎత్తుకొని ఇంటికి వచ్చినాను. చూడండి మచ్చా ఎట్లా క్లీన్ చేస్తానన్నా, నీట్గా లెమను, ఉప్పు, పసుపు పొడి వేసి నీచు వాసన రాకుండా నీట్గా కొత్త బ్రష్ వేసుకొని క్లీన్ చేసినాను మచ్చా. మళ్ళీ అక్కడ ఉన్న పొట్లంతా నీట్గా కత్తెత్తుకొని నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత నీళ్ళల్లో కడిగి పెట్టేసి ఒక పాత్రలో వేసుకున్నాను మచ్చా. ఇలా మొత్తం నీట్గా కడిగి పెట్టేసి కూర చేసింది మొత్తం వేరే వీడియోలో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ పెడతాను, ఆ వీడియో చూడండి. బా కూర ఒక పీస్ తీసుకొని తింటా ఉంటే బా సూపర్గా ఉంది. చూద్దాం, ఒక సంగటి ముద్ద తీసుకొని కలుపుకొని కూర కలుపుకొని తింటా ఉంటే నా సమీరంగా బా సూపర్గా ఉంది. బా కొంచెం నాకి చూస్తాం ఉండండి ఎంత బాగుందా. నా కొడుకు చెప్పిన, నా కొడుకు తినేది లేదు, వాడు చేపలంటే ఆమెడ దూరంలో ఉంటాడు. అందుకే నేను కొడుకు నాకి చూపించిన, చూడరా ఎంత బాగుందో, నువ్వు కూడా ఒకసారి తినరా. నీకు కళ్ళుకు అన్నిటికీ మంచిది, ఆరోగ్యానికి మంచిది చేపలంటే. చాలామంది డాక్టర్లు కూడా సజెషన్ చేస్తూ ఉంటారు. నేను చూడు తలకాయే తినేస్తా ఉన్నాను, చూడరా అని చెప్పినాను. అయినా వాడు వినలేదు. నాకు వద్దు, లేదు దగ్గరికి ఎత్తుకొని పోతే చాలు దగ్గి చేప తలకాయని నోట్లో పెట్టుకొని లాగుతా ఉంటే నాలుగు రుచిగా బా జ్యూసీగా వస్తూ ఉంది మచ్చా. చేప తలకాయని అంత మంచిగా తింటా ఉన్నాను. దాన్ని తింటా ఉంటే ఆ పోటీ లాగుతూ ఉంటే జ్యూసీగా బా ఆ సౌండ్ బుస్సు అనేసి ఎంతో బాగుందో చూడండి సౌండ్. లాగిచ్చేసిన మొత్తం పిప్పి చేసి పారేసిన. బా సూపర్ సూపర్ బా ఎక్సలెంట్, అంత మంచిగా చేసింది. ఈ చేసిన వీడియో, కూర చేసిన వీడియో మీకు షార్ట్ వీడియోలో పెట్టిన, అవి చూడండి వెళ్ళి. నీకు కావాలంటే నేను లింక్లో పెడతాను, చూసి అందరూ అదే విధంగా చేసుకోండి. రుచి అయితే ఎక్సలెంట్గా వస్తుందండి. మా మేడం నీట్గా చేశారు, అంత అద్భుతంగా వచ్చింది కూర. ఒక్కొక్క నోరు తింటా ఉంటే రుచి సూపర్ ఎక్సలెంట్. అంత చిన్నప్పుడు మా నాన్నోళ్ళు మాకు చెరువులు నిండిపోతే చాలు ఆడపోయి చేపలు పడి ఉంటుందని వెళ్ళి చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపల వరకు పట్టుకొని వచ్చి ఇంట్లో కూర చేసుకొని తింటా ఉంటే ఆ రుచి, ఆ ఫ్లేవర్, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకే నాకు చెరువు చేపలు అంటే చాలా ఇష్టం.